Hello everyone, welcome back to my channel Rafat Infinity Vlogs. So, in the part 1 video, we have seen some basics and tricks to solve these calendar problems, where in the part 2 video, we have completed the type 1 problems. సో ఈ వీడియో తోటి ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ని ఎండ్ చేద్దాం అనుకున్నాను, ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం అనుకున్నాను. బట్ దెన్ ఐ థాట్ చాలా లెందీ అవుతుంది అనిపించింది. సో ఇంకో 2 వీడియోస్లో ఈ టాపిక్ని ఎండ్ చేస్తాను. ఎండ్ చేయడం అంటే ఇప్పుడు కూడా ఎండ్ చేయొచ్చు, లైక్ 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పేసి. కానీ ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ మనం చూస్తే అప్పుడు మంచి గ్రిప్ వస్తుంది టాపిక్ మీద అనిపించింది. సో అందుకని ఇంకో 2 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతో ఈ క్యాలెండర్ టాపిక్ని ఇంకా ఎండ్ చేద్దాము. తర్వాత ఇంకో కొత్త టాపిక్ తీసుకొని దాని మీద వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఈ క్యాలెండర్ టాపిక్లో మెయిన్గా అంటే ఫస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అంటే అది డే ఆఫ్ ద వీక్ కనుక్కునే ప్రాబ్లమ్స్. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే టు ఫైండ్ అవుట్ ద డే వెన్ ఎనదర్ డే ఈజ్ నాట్ గివెన్, రైట్? సో డే ఆఫ్ ద వీక్ని మీరు కనుక్కోవాలి ఎప్పుడు అంటే వాళ్ళు ప్రాబ్లంలో వేరే డేని మెన్షన్ చేయనప్పుడు. సెకండ్ టైప్ ఏంటి అంటే టు ఫైండ్ అవుట్ ద డే వెన్ ఎనదర్ డే ఈజ్ గివెన్. సేమ్ ఇక్కడ కూడా అల్టిమేట్ గోల్ వచ్చేటప్పటికి డే ఆఫ్ ద వీక్ని ఫైండ్ అవుట్ చేయడం, కాకపోతే ఎనదర్ డేని మెన్షన్ చేయనప్పుడు. ఇది మెన్షన్ చేసినప్పుడు డే ఆఫ్ ద వీక్ని కనుక్కోవడం. సో ఇది వచ్చేటప్పటికి ఎనదర్ డేని మెన్షన్ చేసినప్పుడు డే ఆఫ్ ద వీక్ని కనుక్కోవడం. ఇవి ఆల్రెడీ మనం చూసాం కదా, అయినా ఇంకోసారి చెప్తాను, ఎగ్జాంపుల్స్ తోటి మీకు చూపిస్తాను. సో టు ఫైండ్ అవుట్ ద డే వెన్ ఎనదర్ డే ఈజ్ నాట్ గివెన్, ఇది ఫస్ట్ టైప్ కదా. ఎప్పుడు అంటే డే ఆఫ్ ద వీక్ని కనుక్కోవాలి ఎనదర్ డేని ప్రాబ్లంలో మెన్షన్ చేయనప్పుడు. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి, ఇది ఆ కేటగిరీకి సంబంధించింది. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947. సో 15th August 1947 ఏ డేనో మీరు చెప్పాలి. ఇంకో వేరే ఎనదర్ డే ఏమైనా మెన్షన్ చేశారా ప్రాబ్లంలో అంటే లేదు, మెన్షన్ చేయలేదు కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కేటగిరీ కిందకి వస్తాయి. సెకండ్ వన్, టు ఫైండ్ అవుట్ ద డే వెన్ ఎనదర్ డే ఈజ్ గివెన్. సో డే ఆఫ్ ద వీక్ని కనుక్కోవాలి వేరే ఎనదర్ డేని వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు. సో ఇది ఒకసారి చూడండి. ఇఫ్ 6th March 2005 ఈజ్ మండే, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 6th March 2004. సో హియర్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డే ఆన్ 6th March 2004. ఓకే, వెన్ దే హ్యావ్ మెన్షన్డ్ ఎనదర్ డే, that is 6th March 2005 is Monday. సో 6th March 2004 ఏ రోజు మీరు కనుక్కోవాలి. ఎప్పుడు అంటే వాళ్ళు ప్రాబ్లంలో వేరే డేని మెన్షన్ చేసినప్పుడు. 6th March 2005 అనేది మండే అవుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే 6th March 2004 అనేది ఏ డే వస్తుందో మీరు కనుక్కోవాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సెకండ్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. సో వీటిని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ డే ఆఫ్ ద వీక్ని ఎలా కనుక్కోవాలో చూసాం కదా. 6 స్టెప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ మనం కనుక్కుంటాము, రైట్? ఆల్రెడీ చూసాము. ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే ఆ 6 స్టెప్స్ని ఫాలో అవుతూ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో సెంచరీ ఇయర్స్ ఉంటాయి కదా, సెంచరీ ఇయర్స్ని బేస్ చేసుకొని డే ఆఫ్ ద వీక్ని కనుక్కోబోతున్నాము. ఆల్రెడీ ఆ 6 స్టెప్స్ ఉన్నాయి కదా, అది ఈజీగానే ఉంది కదా, దాని ద్వారా కనుక్కుంటాము. మళ్ళీ ఇది నేర్చుకోవాలా అని మీకు డౌట్ వస్తుంది. సో నేర్చుకోవాలి, ఎందుకంటే ఆ 6 స్టెప్స్ని ఫాలో అవుతూ మీరు సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ని అదొక 3 minutes టైం తీసుకుంటే, ఈ సెంచరీ ఇయర్స్ని బేస్ చేసుకుని మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు వితిన్ 2 minutes, ఇంకా ఫాస్ట్గా మీరు చేయగలిగితే వితిన్ 1 minute మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇన్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందంటే, సో ఒక 100 బిట్స్ ఇస్తారు, దాన్ని 90 minutesలో మీరు ఆన్సర్ చేయాలి. అంటే లెస్ దాన్ 1 minute టైం ఉంటుంది ఒక్క బిట్కి.
సో అలాంటప్పుడు చాలా క్విక్గా మీరు ఆన్సర్ చేయగలగాలి కదా. ఈ 6 స్టెప్స్ది ఎందుకు మీకు చెప్పానంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ మీకు అసలు బేసిక్స్ అవి అర్థం అవ్వడానికి చెప్పాను. సో ఒకసారి బేసిక్స్ మనకు అర్థమైపోయాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయగలిగేది ఎలా ఉండాలంటే నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి అంటే ఏదైనా మనం చేసేది చాలా క్విక్గా ఉండాలి. ఓకే, సో దానికోసం సెంచరీ ఇయర్స్ అనే టాపిక్ని బేస్ చేసుకుని డే ఆఫ్ ద వీక్ని కనుక్కోబోతున్నాము. రైట్, సో సెంచరీ ఇయర్ అంటే ఏంటి? ఫస్ట్ సెంచరీ అంటే ఏంటి? సెంచరీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్. రైట్, ఒక 100 ఇయర్స్ పీరియడ్ని మనం సెంచరీ అంటాం కదా. సో సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను కదా, దోస్ విచ్ ఎండ్స్ విత్ 2 zeros. 2 zeros తోటి ఎండ్ అయ్యే వాటన్నిటిని సెంచరీ ఇయర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు సెంచరీ ఇయర్స్కి? 100, 200, 300, 400, 500 ఎక్సెట్రా కదా. అంటే 2 zeros తోటి ఎండ్ అయిన వేటినైనా ఏ ఇయర్స్నైనా మనం సెంచరీ ఇయర్స్ అంటాము. అదే నార్మల్ ఇయర్స్ అయితే ఎలా ఎండ్ అవుతాయి? నాన్ జీరో నెంబర్స్ తోటి కదా. సో నార్మల్ ఇయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 1897 అవ్వనివ్వండి, 1997, లేకుంటే 2012, 2004 ఇలాంటివన్నీ. అంటే ఇక్కడ ఏంటి, లాస్ట్ 2 digits ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ జీరో నెంబర్స్ అన్నమాట. అంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 12, ఇక్కడ 97, ఇక్కడ 97 అలా. ఇవన్నీ నార్మల్ ఇయర్స్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి? సెంచరీ ఇయర్స్. సెంచరీ ఇయర్స్ అంటే 2 zeros తోటి ఎండ్ అయిన ఈ వేటినైనా మనం సెంచరీ ఇయర్స్ అని అంటాము. ఓకే, తర్వాత ఇంకోటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ నార్మల్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇవి లీప్ ఇయర్సా కాదా అని చెప్పాలంటే ఏం చేస్తాము? సో సింప్లీ వీ డివైడ్ the last 2 digits of the mentioned year by 4, right? So when that 4 leaves no remainder, then we can consider it as a leap year. If in case it leaves any remainder, then it is a normal year. అంతే కదా. ఈ నార్మల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెంచరీ ఇయర్స్ కాకుండా నార్మల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీప్ ఇయర్ అని చెప్పాలంటే ఏం చేస్తాము? లాస్ట్ 2 digitsని 4 తోటి డివైడ్ చేస్తాము. ఈ 4 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే లాస్ట్ 2 digitsని, అప్పుడు దాన్ని లీప్ ఇయర్ అంటాము. అలా కాకుండా ఏమైనా రిమైండర్ మిగిలితే దాన్ని నార్మల్ ఇయర్ అంటాము. ఫస్ట్ ఇది తీసుకోండి. సో వెన్ యూ డివైడ్ దిస్ 97 by 4, 4 2s are 8, 17, 4 4s are 16. So this leaves a remainder 1. సో క్లియర్లీ దిస్ ఈజ్ నాట్ అ లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్ కాదు. ఈ 2012 తీసుకుందాము. సో లాస్ట్ 2 digits ఏంటి? నాన్ జీరో నెంబర్సే కదా. ఈ నార్మల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెంచరీ ఇయర్స్ కాకుండా ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీప్ ఇయర్సా కాదని చెప్పాలంటే 4 తోటి డివైడ్ చేస్తాము లాస్ట్ 2 digitsని. సో వెన్ యూ డివైడ్ దిస్ 12 by 4, 4 3s are 12. సో దిస్ లీవ్స్ నో రిమైండర్, విచ్ మీన్స్ దిస్ ఈజ్ అ లీప్ ఇయర్. అదే 2004 కేసులో తీసుకుంటే లాస్ట్లో 2 digits ఏంటి? 4 ఉన్నాయి. సో వెన్ యూ డివైడ్ దిస్ 4 by 4, 4 1s are 4. దిస్ లీవ్స్ నో రిమైండర్, విచ్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో అ లీప్ ఇయర్. అలా అనమాట. అంటే సెంచరీ ఇయర్స్ కాకుండా నార్మల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీప్ ఇయర్సా లేకపోతే ఆర్డినరీ ఇయరా అని చెప్పడానికి దీన్ని 4 తోటి లాస్ట్ 2 digitsని డివైడ్ చేస్తాము. అలా డివైడ్ చేసినప్పుడు 4 అనేది ఎగ్జాక్ట్గా వాటిని డివైడ్ చేస్తే ఆ లాస్ట్ 2 digitsని అది లీప్ ఇయర్ అని చెప్తాము. అలా కాకుండా ఏమైనా రిమైండర్ కనుక మిగిలితే అది ఆర్డినరీ ఇయర్ అని చెప్తాము. అదే ఇన్ కేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అవి లీప్ ఇయరా కాదా అని చెప్పాలంటే 4 తోటి డివైడ్ చేయము. ఎందుకంటే లాస్ట్ 2 digits జీరోస్ ఉన్నాయి కాబట్టి మీరు 4 తోటి డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 0/4. 0 by anything is 0, రైట్? సో
అందుకని 4 తోటి డివైడ్ చేయము. సెంచరీ ఇయర్స్ని ఏం చేస్తామంటే అవి లీప్ ఇయర్సా కాదా అని చెక్ చేయడానికి బై 400 తోటి డివైడ్ చేస్తాము. ఓకే, సో వెన్ యూ డివైడ్ దిస్ 100 by 400 టు చెక్ వెదర్ ఇట్ ఈస్ అ లీప్ ఇయర్ ఆర్ నాట్. సో ఈ 100ని 400 తోటి డివైడ్ చేసినప్పుడు డివైడ్ అవ్వదు కదా, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. ఈ 200 కూడా డివైడ్ అవ్వదు, సో ఇది లీప్ ఇయర్ కాదు. ఈ 300 కూడా డివైడ్ అవ్వదు 400 తోటి, అంటే 400 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు వీటిని. సో ఇవి లీప్ ఇయర్స్ కావు. అదే ఈ 400ని మీరు 400 తోటి డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. 400 1s are 400, రైట్? ఇది లీప్ ఇయర్. ఇది సెంచరీ ఇయర్ అవుతుంది ప్లస్ లీప్ ఇయర్ అవుతుంది. అదే ఈ 100 200 300 500 ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే ఓన్లీ సెంచరీ ఇయర్సే అన్నమాట, లీప్ ఇయర్స్ కాదు, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంచరీ ఇయర్స్ని బేస్ చేసుకొని డే ఆఫ్ ద వీక్ని కనుక్కోవాలి కదా. సో దానికోసం మనకి ఏం తెలియాలి అంటే ఈ సెంచరీ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో మనకు తెలియాలి, రైట్? సో సెంచరీ ఇయర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 100 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ 100 ఇయర్స్లో పీరియడ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కుందాం. అలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకేం తెలియాలి? ఈ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో, ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయో, ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయో తెలియాలి కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఈ 100ని 4 తోటి మీరు డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు మనకు క్వశ్చన్ వచ్చింది కదా, ఆ క్వశ్చన్ దేన్ని ఇండికేట్ చేసిద్ది అంటే ఆ 100 ఇయర్స్ పీరియడ్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలుపుతుంది అనమాట. 4 2s are 8, సో 20, 4 5s are 20. సో ఈ క్వశ్చన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఈ 100 ఇయర్స్ పీరియడ్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలుపుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. అదేంటి అంటే ఇక్కడ 25 మైనస్ 1 చేస్తాము, అంటే 25లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేస్తాము. ఈ వచ్చిన 24ని మనం ఈ క్వశ్చన్లా తీసుకుంటాము, రైట్? ఈ క్వశ్చన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్. ఓకే, ఈ 100 ఇయర్స్ పీరియడ్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి క్వశ్చన్ తెలుపుతుంది కదా. ఇక్కడ 25 వచ్చింది. ఇక్కడ 25 నుంచి 1ని సబ్ట్రాక్ట్ ఎందుకు చేసాము అంటే ఈ 100 ఇయర్ ఏవైతే ఉందో ఇది లీప్ ఇయర్ కాదు, ఓకే? అందుకని చెప్పి ఈ 25 లీప్ ఇయర్స్లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసాము. ఎలా చెప్తున్నారు ఇది లీప్ ఇయర్ కాదు అంటే? ఆల్రెడీ చూసాం కదా, సెంచరీ ఇయర్స్ని అవి లీప్ ఇయర్సా కాదని ఎలా చెక్ చేస్తాము? వాటిని బై 400 తోటి డివైడ్ చేస్తాము. అలా డివైడ్ చేసినప్పుడు ఇది డివైడ్ అవ్వదు ఎగ్జాక్ట్గా. 400 అనేది ఈ 100ని డివైడ్ చేయదు కదా. సో అలాంటప్పుడు ఇది లీప్ ఇయర్ కాదని చెప్పాము. ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఈ 100 ఇయర్ ఏదైతే ఉందో అందుకని చెప్పి ఈ 25 లీప్ ఇయర్స్ వచ్చాయి కదా, ఈ 100ని 4 తోటి డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 4 తోటి డివైడ్ చేయడానికి పర్పస్ ఏంటి మనది అంటే ఈ 100 ఇయర్స్ పీరియడ్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనుక్కోవడానికి. ఈ క్వశ్చన్ అనేది ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఈ 100 ఇయర్స్ పీరియడ్లో ఇండికేట్ చేస్తుంది. సో దీనిలో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసాము, ఎందుకంటే దిస్ 100 ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అ లీప్ ఇయర్, రైట్? ఫర్ దట్ here we subtract 1 from the quotient, which means when you subtract 1 from 25 you got 24, right? So this 24 indicates in a period of 100 years we have 24 leap years. 24 leap years plus, so 100 years period లో 24 leap years ఉన్నాయంటే ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? 100లో నుంచి 24ని మైనస్ చేసినప్పుడు. సో 100లో నుంచి 24ని మైనస్ చేసినప్పుడు సో 10 మైనస్ 4 6, సో ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 2 పోతే 7, 76. సో 76 నార్మల్ ఇయర్స్ అనమాట, ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. సో 100 ఇయర్స్ పీరియడ్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, 76 నార్మల్ ఇయర్ ఆర్ వీ కెన్ సే ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. సో వీటికి ఆడ్ డేస్ కనుక్కోవాలి కదా. సో 25 లీప్ ఇయర్స్ ఉన్నాయి కదా, 25 లీప్ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి, రైట్? సో ఈ 24ని 2 తోటి మల్టిప్లై చేయాలి. అలానే 76 నార్మల్ ఇయర్స్ కదా, ఒక నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. సో ఈ 76ని 1 తోటి మల్టిప్లై చేయాలి. సో 24ని 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు 2 4s are 8, 2 2s are 4 ప్లస్ 76 1s are 76. when you add these two, 6 plus 8 14, so 7 plus 4 11 and that one 12.
right? 124. So in a period of 100 years, we have 124 odd days. 100 years పీరియడ్లో 124 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, సో ఈ 124 ఆడ్ డేస్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి రాసుకుందాము, అంటే వీక్స్గా రాసుకుందాము. వీక్స్ కింద కన్వర్ట్ చేద్దాము. ఇంకా ఎక్స్ట్రా డేస్ వస్తాయి కదా, వాటిని ఫైనల్ ఆన్సర్గా కన్సిడర్ చేద్దాము. సో వెన్ యూ డివైడ్ దిస్ 124 by 7, 7 ones are 7, so 54, 7 sevens are 49. So this leaves a remainder 5, which means in a period of 100 years we have 5 odd days. Okay, ఈ 100 years పీరియడ్ ఏదైతే ఉందో ఇందులో 26 లీప్ ఇయర్స్ ఉంటాయి, 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. సో వీటిని మనం ఆడ్ డేస్ కింద కన్వర్ట్ చేసి రాసుకున్నప్పుడు, అంటే 24 లీప్ ఇయర్స్ కదా, ఈ 1 లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ కదా, అందుకని ఈ 24ని 2 తోటి మల్టిప్లై చేసాము. 76 నార్మల్ ఇయర్స్ కదా, సో ఒక నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే కదా, కాబట్టి 76ని 1 తోటి మల్టిప్లై చేసాము. ఇలా రాసుకున్నప్పుడు 100 ఇయర్స్కి 124 ఆడ్ డేస్ వచ్చాయి. దీన్ని సింప్లిఫై చేసుకుని రాసుకున్నప్పుడు ఈ 125 ఆడ్ డేస్ని వీక్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు 17 వీక్స్ వచ్చాయి, ప్లస్ వాటితో పాటు 5 ఆడ్ డేస్ వచ్చాయి, 5 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి. సో ఈ ఎక్స్ట్రా డేస్ని మనం కన్సిడర్ చేస్తాము. అంటే సో దిస్ 100 years పీరియడ్ హ్యాస్ 5 ఆడ్ డేస్. ఓకే, అలానే మిగతా ఇయర్స్కి చూద్దాము, 200 yearsకి చూద్దాము. సో ఈ 200 yearsకి చూడండి, ఈ 200 yearsని ఎలా రాసుకోవచ్చు, 100 into 2, రైట్? సో 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్, 5 ఆడ్ డేస్ ఇంటూ 2, సో 10 వచ్చింది కదా. సో ఈ 10ని ఇంకొంచెం సింప్లిఫై చేసి రాసుకున్నప్పుడు, అంటే 7 తోటి మల్టిప్లై చేసినప్పుడు 7 ones are 7, సో 3, రైట్? సో 3 ఆడ్ డేస్ ఉంటాయన్నమాట. 100 yearsకి 5 ఆడ్ డేస్ ఉంటాయి, 200 yearsకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. అలానే 300 yearsకి 300 yearsని ఎలా రాసుకోవచ్చు, 100 into 3, సో 100 yearsకి 5 ఆడ్ డేస్ కాబట్టి 5 into 3, 15 వచ్చింది. సో ఈ 15ని 7 తోటి డివైడ్ చేస్తాము. ఎందుకు 7 తోటి డివైడ్ చేస్తాము అంటే మన పర్పస్ ఏంటి, ఈ ఆడ్ డేస్ని కన్సిడర్ చేయడం కదా. సో వీటిని వీలైనంత తక్కువలో తీసుకుంటాము. సో అలా తీసుకోవడానికి ఏం చేస్తాము, 7 తోటి డివైడ్ చేస్తాము. ఇలా డివైడ్ చేసినప్పుడు ఈ వీక్స్గా వస్తుంది, వీక్స్ ప్లస్ ఎక్స్ట్రా డేస్ వస్తాయి కదా. ఈ లాస్ట్లో వచ్చిన ఎక్స్ట్రా డేస్ని మనం ఆడ్ డేస్గా ఫైనలైజ్ చేస్తాము. సో 7 2s are 14, సో దిస్ లీవ్స్ ఎ రిమైండర్ 1, విచ్ మీన్స్ 300 yearsలో 1 ఆడ్ డే ఉంటుంది. ఈ 400 yearsని చూసుకుంటే 400 yearsని ఎలా రాసుకోవచ్చు, 100 into 4, సో 100 yearsకి 5 ఆడ్ డేస్ కాబట్టి 5 into 4, 20 వచ్చింది కదా. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే ఈ 100 year 200 year 300 year ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి, సెంచరీ ఇయర్స్ కదా, కాకపోతే లీప్ ఇయర్స్ కావు. ఎలా చెప్పాము, వీటిని 400 తోటి డివైడ్ చేసినప్పుడు ఈ 400 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు వీటిని, ఈ 100ని 200ని 300ని. ఇవి సెంచరీ ఇయర్స్ అవుతాయి ఎందుకంటే 2 zeros తోటి ఎండ్ అవుతున్నాయి కాబట్టి, కానీ ఇవి లీప్ ఇయర్స్ కాదు. అందుకని ఇక్కడ ఇక్కడ ఆడ్ డేస్ ఏమైతే ఉన్నాయి వీటికి మనం దేన్ని యాడ్ చేయలేదు. కానీ ఈ 400 చూడండి, ఈ 400 ఏదైతే ఉందో ఇది సెంచరీ ఇయర్ అవుతుంది, ప్లస్ దాంతోపాటు లీప్ ఇయర్ కూడా అవుతుంది. ఎందుకంటే దీన్ని 400 తోటి డివైడ్ చేసినప్పుడు 400 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కదా. ఈ మూడు ఏంటంటే ఓన్లీ సెంచరీ ఇయర్స్ అవుతాయి కానీ లీప్ ఇయర్స్ కావు, ఎందుకంటే 400 వీటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు కాబట్టి. ఇది వచ్చేటప్పటికి సెంచరీ ఇయర్ అవుతుంది, ప్లస్ దాంతోపాటు లీప్ ఇయర్ కూడా అవుతుంది.
అందుకని ఇక్కడ వచ్చిన 20కి 1ని యాడ్ చేయాలి. సో 21 వచ్చింది. సో వెన్ యూ డివైడ్ దిస్ 21 by 7, 7 3s are 21. So this leaves 0 as remainder, which means in a period of 400 years we have 0 odd days, right? సో ఇలానే ఇంకొన్ని ఇయర్స్కి రాద్దాము వీటిని బేస్ చేసుకొని. సో century years, here number of odd days, and then here the corresponding day of the week, right? So 100 yearsకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 5 కదా. సో 5కి కరెస్పాండింగ్ డే ఏంటి? మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చూసాం కదా, కోడ్స్ చూసాం కదా. సో దిస్ 5 ఈజ్ ద కోడ్ ఫర్ ద డే. దిస్ ఈజ్ ద కోడ్ ఫర్ ఫ్రైడే, రైట్? 5 అనేది దేనికి కోడ్ అంటే ఫ్రైడే కదా. తర్వాత 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో 3 అనేది దేనికి కోడ్? కరెస్పాండింగ్ డే ఏంటి? వెన్స్డే. తర్వాత 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. సో దీనికి కరెస్పాండింగ్ డే ఏంటి? మండే. తర్వాత 400 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0 ఆడ్ డేస్ ఉంటాయి. దీనికి కరెస్పాండింగ్ డే ఏంటి? సండే, రైట్? తర్వాత 500 ఇయర్స్. ఈ 500 ఇయర్స్ని ఎలా రాసుకోవచ్చు? 100 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్గా రాసుకోవచ్చు కదా. సో 100 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్ ఇలా రాసుకున్నప్పుడు 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 5 ఆడ్ డేస్. 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. సో 5 + 0 5 కదా. సో ఈ 5కి కరెస్పాండింగ్ డే ఏంటి? అగైన్ ఫ్రైడే. తర్వాత 600 ఇయర్స్ని ఎలా రాసుకోవచ్చు? 200 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్గా రాసుకోవచ్చు కదా. 200 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్. సో 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 3 ఆడ్ డేస్ ప్లస్ 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. సో 3 + 0 3. సో ద కరెస్పాండింగ్ డే ఈజ్ వెన్స్డే. 700 ఇయర్స్ని ఎలా రాసుకోవచ్చు? 300 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్గా రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకున్నప్పుడు 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 1 ఆడ్ డే ప్లస్ 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. సో 1. సో దీనికి కరెస్పాండింగ్ డే ఏంటి? మండే అవుతుంది. తర్వాత 800 ఇయర్స్. 800 ఇయర్స్ని ఎలా రాసుకోవచ్చు? 400 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్గా రాసుకోవచ్చు. సో 400 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 0 + 0. సో 0. ద కరెస్పాండింగ్ డే ఈజ్ సండే. అలానే 900 ఇయర్స్కి. 900 ఇయర్స్ని ఎలా రాసుకోవచ్చు? సో దిస్ 400 ఇయర్స్ ప్లస్ 500 ఇయర్స్గా రాసుకోవచ్చు కదా. సో 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ప్లస్ 500 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ కదా. 5 ఆడ్ డేస్. సో 0 + 5 ఆబ్వియస్లీ 5 కదా. సో కరెస్పాండింగ్ డే ఏంటి? ఫ్రైడే. తర్వాత 1000 ఇయర్స్కి వీటిని ఎలా రాసుకోవచ్చు? 1000 ఇయర్స్ని 500 ఇయర్స్ ప్లస్ 500 ఇయర్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని 500 ఇయర్స్కి? 5 ఆడ్ డేస్ కదా. సో 5 + 5 10 కదా. సో వెన్ యూ హియర్ యూ నీడ్ టు డివైడ్ దిస్ 10 by 3. సో 7 1s are 7, right? So this leaves a remainder 3, which means in a period of 1000 years we have 3 odd days. సో కరెస్పాండింగ్ డే ఏంటి 3కి? వెన్స్డే, రైట్? ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఇలా 1000 ఇయర్స్కి రాసాం కదా. తర్వాత మళ్ళీ ద సేమ్ సైకిల్ రిపీట్స్ అనమాట. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏమైందో. ఫర్ ఎవ్రీ 400 ఇయర్స్ ద సేమ్ డే రిపీట్స్, అంతే కదా. ఇక్కడ 400 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? సేమ్ డే అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ 100th ఇయర్ ఏదైతే ఉందో ఫ్రైడే వచ్చింది కదా, దీని కరెస్పాండింగ్ డే అనేది
అలానే ఆఫ్టర్ 400 ఇయర్స్ విచ్ మీన్స్ ఈ 500 ఇయర్ కూడా ఫ్రైడే వచ్చింది. అలా ఆఫ్టర్ 400 ఇయర్ అనేది ద సేమ్ సైకిల్ రిపీట్స్. ఇక్కడ డే ఆఫ్ ద వీక్ ఏదైతే ఉంటుందో 400 ఇయర్స్ తర్వాత అదే వస్తుంది, రైట్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ సెంచరీ ఇయర్స్ తీసుకున్నాం కదా, ఈ 100 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో దీనికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 5 అని చెప్పాము. అంటే ఈ డే ఆఫ్ ద వీక్ ఫ్రైడే వచ్చింది, రైట్. అంటే ఏంటంటే ఈ డే ఆఫ్ ద వీక్ అంటే ఏంటి, ఇప్పుడు ఆడ్ డేస్ అంటేనే ఎక్స్ట్రా డేస్ కదా, అందులో ఇక్కడ 5 అనే కోడ్కి కరెస్పాండింగ్ డే ఫ్రైడే కదా, ఫ్రైడే వచ్చింది కదా, అంటే ఇయర్ ఎండింగ్ ఫ్రైడే వచ్చినట్టు. ఈ 100th ఇయర్ ఏదైతే ఉందో సో అది అంటే ఇయర్ ఎండింగ్ అంటే ఏంటిది, December 31st కదా, సో అది ఫ్రైడే వచ్చినట్టు. అంటే ఏంటంటే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని మీరు నోట్ చేసుకోవాలి. ద లాస్ట్ డే ఆఫ్ అ సెంచరీ క్యాన్ బి, ఓకే, ఇది లాస్ట్ డేని కదా, సెంచరీకి లాస్ట్ డేసే కదా, ఇవి ఏమయ్యాయి ఇవి, ఫ్రైడే, క్యాన్ బి ఫ్రైడే, వెన్స్డే, మండే అండ్ సండే, అంతే కదా. ఏదైనా సెంచరీ తీసుకోండి మీరు, ఆ సెంచరీ యొక్క లాస్ట్ డేస్ అనేవి అయితే ఫ్రైడే అవుతుంది, లేకుంటే వెన్స్డే, మండే, లేకపోతే సండే, అంతే అన్నమాట. మళ్ళీ అగైన్ ఏమవుతుంది, మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది, వేరే డేస్ ఏం రావన్నమాట. అంటే ఒక సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది ఎప్పుడు ఈ 4 ఉంటుంది, అయితే ఫ్రైడే అవుతుంది, లేకపోతే వెన్స్డే, లేకుంటే మండే లేదా సండే, అంతే. వీటిని మించి వేరే డే అనేది రాదనమాట. సో ద లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ క్యాన్ బి ఫ్రైడే, వెన్స్డే, మండే అండ్ సండే. సో క్యాన్ బి చెప్పాం కదా, అంటే ఈ 4 అయి ఉండాలి సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది. అంటే కెనాట్ బి ఏమవ్వకూడదు, వెరీ సింపుల్, రైట్. వీటిని చూసి చెప్పేయచ్చు కదా మనం పైన వాటిని, ఏది అవ్వకూడదు అంటే సో సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది సో అయితే ఫ్రైడే అవ్వాలి, వెన్స్డే అవ్వాలి, మండే అవ్వాలి, లేకుంటే సండే అవ్వాలి అన్నారు. ఏది కాకూడదు అంటే సో వీటిలో లేనివి కదా, ఇక్కడ మిస్ అయిన డేస్ని ఇక్కడ రాస్తాము. సో ట్యూస్డే లేదు, థర్స్డే లేదు, సాటర్డే లేదు. సో ఒక సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది ఫ్రైడే, వెన్స్డే, మండే అండ్ సండే, ఈ 4 ఏదో ఒక టైం ఉండాలి. మళ్ళీ తర్వాత ఇదే సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అన్నమాట. సో ఈ బిట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, కొన్ని ఆప్షన్స్ ఇస్తారు మీకు, ఆ ఆప్షన్స్లో ఇవి ఉంటాయన్నమాట. సో లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ క్యాన్ బి, బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే, వెన్స్డే, మండే అండ్ సండే, అయితే ఈ 4 అయి ఉండాలి సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది. సో క్యాన్ బి ఇవి కదా, సో కెనాట్ బి అంటే ఏంటి, ఇక్కడ మిస్ అయినవి. సో ట్యూస్డే లేదు, రైట్, థర్స్డే లేదు, సాటర్డే లేదు. ఒక సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది ట్యూస్డే అవ్వకూడదు, థర్స్డే అవ్వకూడదు అండ్ ఫైనలీ సాటర్డే అవ్వకూడదు, రైట్. ఇక్కడితో ఈ సెంచరీ ఇయర్స్ అనే టాపిక్ మనకి కంప్లీట్ అవుతుంది.